పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో టీడీపీ క్లోజ్. తెలంగాణలో కేల్గతం, దుకాన్ బంద్. ఇక తెలంగాణలో టీడీపీని కనిపించకపోవచ్చు. చంద్రబాబు ప్రకటన తర్వాతే ఈ స్పష్టత. టీ నేతల తట్టాబుట్టా సర్దేసుకోవడం పక్కా. తెలుగుదేశం పార్టీ ఈ పేరు వింటే అన్నా ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించారు. ఒక ప్రధాన ప్రాంతీయ రాజకీయ పార్టీగా అవిభాజ్య ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న ఈ పార్టీకి సైకిల్ ఎన్నికల గుర్తు. ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ పెట్టిన ఈ పార్టీ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉందనేది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో విభజిత ఏపీలో మాత్రమే ఉంది. అయితే అది కూటమి పార్టీల నడుమ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే విభాజ్య తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే అక్కడ టీడీపీకి కొంచెమైనా ప్రాధాన్యత ఉంటుంది. ఎప్పటికైనా పోటీ ఇస్తుంది, అధికారంలో వస్తుందని అక్కడి తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఒక చిన్న ప్రకటనతో అది పార్టీకి సంబంధించిన ప్రకటనలో తేటతెల్లం చేశారు. ఒక తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు ప్రాంతీయ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత టీడీపీ కనీసం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరిస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేసి ఇక తెలంగాణలో టీడీపీ ఇక దాదాపు ఉండబోదనేది స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీని మాత్రం ప్రకటించి ఉంటే ఈ చర్చ వచ్చేదే కాదు. చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కార్యవర్గాలను సమూలంగా పునర్వ్యవస్థీకరిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ జాబితా గమనిస్తూ తెలంగాణ రాష్ట్రం మీద తెలుగుదేశం అధిష్టానం ఆశలు పూర్తిగా వదులుకున్నట్లే కనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ శవాసనంలో ఉన్న పార్టీని భూస్థాపితం చేసే నిర్ణయానికి వచ్చినట్లే కనిపిస్తుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ దుకాణం బందైనట్లుగా ఈ జాబితా స్పష్టమైన సంకేతాలను అందిస్తుంది. అక్కడ పార్టీలో అరకొరగా మిగిలిన నాయకులు కొందరు తమకు రాజకీయ భవిష్యత్తు కావాలనే గనక కోరుకుంటే ఇతర పార్టీలోకి వలస వెళ్ళొచ్చని అధినేత చంద్రబాబు నాయుడు పచ్చజెండా ఊపుతున్నట్లుగా పార్టీ ప్రకటన ఉంది. చంద్రబాబు నాయుడు కుల, ప్రాంత, సామాజిక సమీకరణాలు అన్నిటినీ అనేక రకాలుగా లెక్కలు వేసుకొని 185 మంది రాష్ట్ర కమిటీ కూర్చొని ప్రకటించారు. ఈ కమిటీ కూర్పు ఎలా ఉందనేది ఎవరూ పట్టించుకోరు. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన పోలిట్ బ్యూరోను 29 మందితోనూ, జాతీయ పార్టీ కార్యవర్గాన్ని 31 మందితోనూ ప్రకటించారు. ఈ కూర్పులో ఎక్కడా తెలంగాణ నుంచి ఒక పేరు కూడా లేదు. అంటే పార్టీ పూర్తిగా తెలంగాణ కార్యకలాపాలను మూసినట్లే అని భావించాలి. అంటే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా క్రియాశీలకంగా వ్యవహరించలేదు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలో ఉన్న ఆ పార్టీకి తెలంగాణలో మీద పూర్తిగా ఆశలు లేనట్టే కనిపిస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శులు 3, జాతీయ ఉపాధ్యక్షులు 18 మంది, జాతీయ అధికార ప్రతినిధులు 10 మంది ఉన్నారు. వారిలో తెలంగాణ ప్రాతినిధ్యం లేనేలేదు. జాతీయ కమిటీలోనూ ఏపీ పేర్లను మాత్రమే ప్రస్తుతానికి ప్రకటించారని అనుకోవడానికి వీలేదు. చివరికి అండమాన్ నుంచి కూడా జాతీయ కమిటీలో ఒకరికి చోటు దక్కింది. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి చోటు లేదు. ఈ జాబితా ప్రకటన ద్వారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా సంకేతాలు ఇచ్చేశారు. ఇక తెలంగాణ తెలుగుదేశం నాయకులు అనే ట్యాగ్లైన్లో తిరుగుతున్న వారు తట్టాబుట్టా సర్దుకోవడం మాత్రమే మిగిలిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ దాదాపు 4 దశాబ్దాల పాటు చాలా వరకు ప్రతిపక్షాన అధికార పక్షంలోకి వస్తుంది. ఇక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఒంటి చేత్తో తెలుగుదేశం పార్టీ నడిపించిన నేపథ్యం ఉంది. అయినప్పటికీ తెలంగాణ విషయంలో మాత్రం మొదటి నుంచి చంద్రబాబు వెనుకడుగు వేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి అంటే ఎంతో మంచి సంబంధాలున్న అధినేతగా చంద్రబాబు నాయుడికి మంచి పేరుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎదురు రాకూడదని, బీఆర్ఎస్ పార్టీ పక్కన ఉండకూడదని అనుకున్నారో ఏమో. మొత్తం మీద చంద్రబాబు నాయుడు పూర్తిగా తెలంగాణను విస్మరించినట్టే కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీ అనే పదం వినబడకుండా ఉండాలన్నదే దాదాపు తెలంగాణ టీడీపీ నేతలందరి మాటగా కనిపిస్తుంది. పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక తమకు దిక్కెవరని కార్యకర్తలు, అది తెలంగాణ టీడీపీ కార్యకర్తలు లబోదిబోమంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.